మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షలను పంపిణీ చేశారు. ఇంకా రావాల్సిన వనరులను త్వరలో ఇస్తామని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు వెల్లడించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ చేశారు. పురపాలక సంఘం ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఈ ఏడాది కూడా చెప్పులు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. వాటితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన సబ్బులు, కొబ్బరి నూనె వంటివి కూడా త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మవ్వ యేసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ అలాగే రెగ్యులర్ వర్కర్స్ ఇద్దరూ కలిపి సుమారుగా మాకు ఒక 380 వరకు కూడా ఉండున్నారు. సో వాళ్ళందరికీ కూడా గతంలో మనము ఈ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ రోజు చెప్పులు కావాలని అడిగి ఉన్నారు. ఆ ప్రకారంగా వాళ్ళ సైజులు బట్టి చెప్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన అసిస్టెంట్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్స్, అట్లాగే ఎస్ఐలు, సెక్రటరీస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్లో ఈ చెప్పుల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. వాళ్ళకి ప్రతి ఏటా ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, చెప్పులు కానీ ఇట్లాంటివన్నీ కూడా సకాలంలో ఇవ్వమని కూడా చెప్పుకున్నారు. ఆ ప్రకారంగా గతంలో బట్టలు అవి ఇచ్చున్నాం, ఇప్పుడు చెప్పులు ఇస్తున్నాం. సో రాబోయే సంవత్సరానికంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తిరిగి మళ్ళీ బట్టలు మరియు చెప్పులు, ఆయిల్స్, సబ్బులు ఇవ్వడానికి కావాల్సినటువంటి అంచనాలను కూడా రెడీ చేసుకున్నాం. ఆ ప్రకారంగా సో వచ్చే నెలలో మ్యాక్సిమం వచ్చే నెలలో మిగతా ఈ సంవత్సరానికి కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఏర్పాటు చేస్తాం.